హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హ్యామన్ టెక్. ఈ వీడియోలో మనం బీసీఏ స్టూడెంట్స్ కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ DBMS గురించి డిస్కస్ చేసుకుందాం. DBMS లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్, యూనివర్సిటీ ఎగ్జామ్స్ కి యూస్ఫుల్ అయ్యే క్వశ్చన్స్, ఈజీ ఎక్స్ప్లెనేషన్ మరియు ఎగ్జాంపుల్స్ తో ప్రతి టాపిక్ ని సింపుల్ గా అర్థమయ్యే విధముగా నేర్చుకుందాం. మీరు బీసీఏ స్టూడెంటా? అయితే ఈ ఛానల్ మీకోసమే, తప్పకుండా ఫాలో అవ్వండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ వన్, ఫైల్ బేస్డ్ సిస్టమ్. In the file-based system, each and every subsystem will have its own set of files. File-based system is a collection of programs that perform service for the end users, such as updating, deleting, and inserting. File-based system అంటే ప్రతి డిపార్ట్మెంట్ లేదా సెక్షన్ కి వాళ్ళ సొంత ఫైల్స్ ఉంటాయి. ఉదాహరణకు BCA కి ఒక ఫైల్ ఉంటుంది, BSc డేటా సైన్స్ కి ఒక ఫైల్ ఉంటుంది. BCA స్టూడెంట్స్ వివరాలను BSc డేటా సైన్స్ ఫైల్లో యాడ్ చేయలేము. అలాగే BSc డేటా సైన్స్ స్టూడెంట్స్ వివరాలను BCA ఫైల్లో యాడ్ చేయలేము. ప్రతి సెక్షన్ తమ డేటాను తన ఫైల్లోనే స్టోర్ చేసుకుంటుంది. అలాగే ఈ సిస్టమ్ ని ఉపయోగించి యూజర్స్ తమ అవసరానికి అనుగుణంగా డేటాని కొత్తగా యాడ్ చేయడం లైక్ ఇన్సర్టింగ్, అండ్ ఉన్న డేటాని మార్చడం లైక్ అప్డేటింగ్, అండ్ అవసరం లేని డేటాని తొలగించడం లైక్ డిలీటింగ్ వంటి పనులు చేయగలరు. కమింగ్ టు ద డయాగ్రామ్, స్ట్రక్చర్ ఆఫ్ ఫైల్ బేస్డ్ సిస్టమ్. గైస్, డయాగ్రామ్ డ్రా చేస్తే మనకి మార్క్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డయాగ్రామ్ నేర్చుకోండి. Disadvantages of the based system. There are 7 disadvantages. First one, data redundancy, data inconsistency, limited sharing, security problem, memory wastage, data isolation, data anomaly. First one, data redundancy means it is defined as storing of the same data in multiple locations, also called as duplication of data. The result of data redundancy is memory wastage. Data inconsistency means the result of data redundancy. There is a possibility of a particular data will be entered differently in different files, which is nothing but inconsistency of data. Data inconsistency అంటే ఆన్సర్ లో మిస్టేక్స్ రావడం. redundancy ఉండడం వల్ల ఒక చోట డేటా మార్చినప్పుడు మరొక చోట మార్చడం మర్చిపోతే మిస్టేక్స్ వస్తాయి. ఎగ్జాంపుల్, విద్యార్థి తన ఫోన్ నంబర్ మార్చినప్పుడు అడ్మిషన్ డిపార్ట్మెంట్ లో అప్డేట్ చేసి లైబ్రరీలో చేయకపోతే రెండు ఫైల్లో వేరువేరు నంబర్లు ఉంటాయి. దీనినే డేటా ఇన్కన్సిస్టెన్సీ అంటారు. డేటా ఐసోలేషన్. డేటా ఐసోలేషన్ మీన్స్ ద డేటా ఈస్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ ఫైల్స్ అండ్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్. దేర్ఫోర్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రైట్ ఏ న్యూ అప్లికేషన్ ప్రోగ్రామ్. డేటా అంతా చెల్లాచెదురుగా ఉండడం వల్ల ఆ ఫైల్స్ ను ఉపయోగించి మనం ఒక కొత్త ప్రోగ్రామ్ లేదా అప్లికేషన్ ని రాయడం చాలా కష్టం. Limited data sharing means data are scattered in various files. Also, different files may have different formats, and these files may be stored in different folders, maybe of different departments. So, due to this data isolation, it is difficult to share among different applications. Limited data sharing అంటే డేటా అనేది రకరకాల ఫైల్స్ లో వేరువేరు ఫార్మాట్స్ లో వేరువేరు ఫోల్డర్స్ లో లేదా వేరువేరు డిపార్ట్మెంట్స్ లో విడివిడిగా ఉండడం వల్ల ఒక డిపార్ట్మెంట్ లేదా అప్లికేషన్ తన దగ్గర ఉన్న డేటాని వేరే అప్లికేషన్ తో సులభంగా షేర్ చేయడానికి కష్టం అవుతుంది. సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ మీన్స్ డేటాబేస్ షుడ్ బి యాక్సెసిబుల్ టు యూజర్స్ ఇన్ లిమిటెడ్ వే. డేటాబేస్ లేదా ఫైల్ సిస్టమ్ లో ఉన్న ప్రతి యూజర్ కి కేవలం వాళ్ళకి అవసరమైనంత వరకు డేటా యాక్సెస్ ఉండాలి. సింపుల్ గా చెప్పాలంటే కాలేజ్ డేటాలో విద్యార్థికి కేవలం తన మార్క్స్ మరియు అటెండెన్స్ చూసుకునే హక్కు మాత్రమే ఉండాలి. అంతేకాని ఇతరుల మార్క్స్ మార్చే లేదా చూడగలిగే హక్కు ఉండకూడదు. ఇలా పరిమితులు పెట్టకపోతే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మెమరీ స్టోరేజ్. ద డేటా redundancy leads to memory wastage because we are storing multiple files in multiple locations. మెమరీ వేస్టేజ్ అంటే డేటా redundancy వల్ల ఒకే సమాచారాన్ని లేదా ఫైల్ ని వేర్వేరు లొకేషన్స్ లో లేదా మళ్ళీ సేవ్ చేయడం వల్ల మెమరీ వేస్ట్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే మన దగ్గర ఒక ఫోటో ఉంది, దానినే 4-5 కాపీస్ కింద తీసి సేవ్ చేసుకుంటాం. అందువల్ల మన మొబైల్లో కూడా మెమరీ వేస్ట్ అవుతుంది. డేటా అనామలీస్. అనామలీ మీన్స్ ఇట్ ఈస్ ఏ ప్రాబ్లం. ఇట్ రైజెస్ వెన్ ఏ చేంజ్ డస్ నాట్ ఆకర్స్ ఎట్ ఆల్ ఇట్స్ రిక్వైర్డ్ ప్లేసెస్. డేటా అనామలీస్ అంటే ఒక డేటాని మార్చాల్సి వచ్చినప్పుడు
జరిగినప్పుడు ఆ మార్పు జరగాల్సిన అన్ని ప్రదేశాల్లో సరిగ్గా జరగకపోతే వచ్చే సమస్యలనే డేటా అనామలీస్ అంటాము. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ డేటా అనామలీస్. ఫస్ట్ వన్ అప్డేట్ అనామలీ. అప్డేట్ అనామలీ అంటే ఒక స్టూడెంట్ ఫోన్ నెంబర్ 3 ఫైల్స్ లో ఉందనుకోండి, మనం 2 ఫైల్స్ లో మాత్రమే అప్డేట్ చేసి థర్డ్ ఫైల్లో అప్డేట్ చేయడం మర్చిపోతే కొన్ని రోజుల తర్వాత చెక్ చేసినప్పుడు అది ఆ స్టూడెంట్ పాత నంబరా లేదా కొత్త నంబరా అనే కన్ఫ్యూజ్ అవుతాము. దీనినే అప్డేట్ అనామలీ అంటాము. నెక్స్ట్ వన్ ఇన్సర్షన్ అనామలీ. ఉదాహరణకు ఒక కాలేజ్ లో కొత్తగా ఒక కోర్స్ యాడ్ అయింది, కానీ ఆ కోర్స్ లో ఇంకా ఏ విద్యార్థి జాయిన్ అవ్వలేదు. ఫైల్ సిస్టమ్ లో స్టూడెంట్ ఐడి లేకుండా కేవలం కోర్స్ వివరాలను మాత్రమే, అంటే కేవలం కోర్స్ డీటెయిల్స్ మాత్రమే యాడ్ చేయడం కుదరదు. కొత్త డేటాని యాడ్ చేయలేకపోవడాన్నే ఇన్సర్షన్ అనామలీ అంటాము. నెక్స్ట్ వన్ డిలీషన్ అనామలీ. డిలీషన్ అనామలీ అంటే ఒక కోర్సులో ఒకే ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజీ తీసుకుందాం. అందులో సాంస్క్రిట్ అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ ఉంది, కానీ ఆ సబ్జెక్ట్ లో ఒకే ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆ స్టూడెంట్ కాలేజ్ వదిలి వెళ్ళిపోవడంతో అతని రికార్డును డిలీట్ చేసాం. కానీ అతనితో పాటు ఆ సాంస్క్రిట్ అనే సబ్జెక్ట్ డీటెయిల్స్ కూడా సిస్టమ్ నుండి డిలీట్ అయిపోతాయి. దీనినే డిలీషన్ అనామలీ అంటాము. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. హేమంత్ టెక్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ని ఆన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.